శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 20 గురువారం రోజున కుంభరాశి వారికి ఒక శుభవార్త, ఒక బ్యాడ్ న్యూస్ అయితే అందబోతుంది. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా గనక గమనించుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 20న వీరికైతే కనుక ఒక శుభవార్త అందబోతుంది. అది ఏ విధమైన శుభవార్త అందబోతుందో, అలాగే ఒక బ్యాడ్ న్యూస్ రాబోతుంది. దానికి సంబంధించిన పూర్తి విషయాలు, ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన గురించి, అలాగే ఈ రాశి వారు తెలుసుకోవాల్సిన శుభ అశుభ పరిణామాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనక గమనించుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడతారు. స్నేహితుల పట్ల, కుటుంబ జీవితం పట్ల ఎక్కువ ప్రేమని కలిగి ఉంటారు. ఈ రాశి వారు సొంతంగా పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు ఎరిగిన వారు ఈ రాశి వారు. ఈ రాశి వారికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. విలాసవంతమైన జీవితం గడపటానికి, అలాగే సంతోషంగా ఆర్థికమైన పరిస్థితులు ఖర్చు పెట్టడానికి వీరైతే ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయటానికి, స్నేహితులతో ఎక్కువ కాలం పాటు కలిసిమెలిసి సంతోషంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ప్రకృతి ప్రేమికులని చెప్పుకోవాలి. నేచర్ ని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగే వీరు భోజన ప్రియులని చెప్పుకోవాలి. ఇష్టమైన పదార్థాలను ఎంతో ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. ఇక ఈ రాశి వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగటానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. అనేకమైన ఆర్థిక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ఈ రాశి వారు దైవ భక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి వచ్చిన కష్టాన్ని దేవుడితో మొరపెట్టుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా గనక గమనించుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 20 గురువారం రోజున ఈ రాశి వారికి ఒక శుభవార్త అందబోతుంది. వీరైతే కనుక ఒక శుభవార్తని అందుకోబోతున్నారు. అది వీరి యొక్క ఆర్థిక మార్గాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి. వీరికి కనుక గమనించుకున్నట్లయితే వీరైతే చక్కటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అలాగే వీరు ఎంతవరకు ఎదురు చూసినటువంటి ఒక విషయం అయితే వీరికి ఎదురు కాబోతుంది. ఏంటంటే కనుక వీరు ఒక విషయం కోసం ఎక్కువగా ఆలోచించి దానికోసం కష్టపడి ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేశారు. దాని ఆలోచన పూర్తిగా మర్చిపోయారు. అటువంటి ఒక గొప్ప ఆలోచన అయితే వీరికి ఉన్నటువంటి ఆ కోరిక అయితే ఇప్పుడు నెరవేరబోతుంది. దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని వినబోతున్నారు. మీరు జీవితంలో సాధించాలి అనుకొని మీరు ఆలోచించి ప్రయత్నాలు చేసి విడిచిపెట్టినటువంటి ఆ ప్రయత్నం అయితే ఇప్పుడు ముందుకు రాబోతుంది. మీకు ఫలించబోతుందని చెప్పుకోవాలి. దానికి తగ్గ ప్రణాళికలు మరొకసారి మీరు కదపవలసిన పరిస్థితులు అయితే మీకు ఎదురవుతాయి. ఈ గుడ్ న్యూస్ ని బట్టి మీరు, మీ కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషిస్తారు. ఇక అలాగే మీరైతే కనుక మీరు ఒక బ్యాడ్ న్యూస్ ని కూడా వినబోతున్నారు. ముఖ్యంగా మీరు గనక గమనించుకున్నట్లయితే మీరు ఒక బ్యాడ్ న్యూస్ ని వినబోతున్నారు. దానికి సంబంధించి మీరైతే కొంత ఆశ్చర్యానికి గురవుతారు. ఒక స్నేహితుల్లో కానీ, బంధుమిత్రుల్లో కానీ, మీకున్నటువంటి దూరపు చుట్టాల్లో కానీ ఒక వ్యక్తి మరణాన్ని అయితే మీరు వినబోతున్నారు. అది కాక మీరైతే కనుక ఆ వ్యక్తి యొక్క మరణం చేత, లేదంటే కనుక ఆ వ్యక్తి యొక్క పరిస్థితుల కారణంగా అనారోగ్యం పూర్తిగా మీరైతే క్షీణించిపోయిన పరిస్థితులను, అటువంటి వార్తని మీరు వినబోతున్నారు. మరణానికి చేరువైనటువంటి పెద్దవారి యొక్క వార్తను కానీ, లేదంటే స్నేహితులు, బంధువుల్లో కానీ ఎవరికైతే అనారోగ్యం పాలవడం కానీ, లేదంటే ఎవరికైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ, ఇటువంటి దుర్వార్తనైతే మీరు వినబోతున్నారు. ఆరోగ్య రీత్యా మీకైతే ఇటువంటి వార్త వినిపించబోతుందనే చెప్పుకోవాలి. ఈ వార్త వినగానే మీరైతే కంగు తింటారు, ఆశ్చర్యానికి గురవుతారు, ఒకంత దుఃఖంలో మునిగిపోతారని చెప్పుకోవాలి. ఇటువంటి ప్రతికూల పరిస్థితి ఏర్పడకుండా ఉండటానికి కూడా మీరైతే అనుకూలంగా మలుచుకోవటానికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. మీరైతే కనుక ఆ శివుణ్ణి మీరు ఆరాధించడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి ఈ కీడు వార్తని వినకుండా ఉండటానికి మీరైతే ఆ శివయ్యకు మీరు మొరపెట్టుకున్నట్లయితే మీ దాకా ఈ వార్త రాకుండా, ఇటువంటి పరిస్థితి కలగకుండా ఆ శివయ్య అనేది ఆపివేస్తాడనే చెప్పుకోవాలి. గ్రహాలను మీకు అనుకూలంగా మలచి ప్రతి ఒక్కటి కూడా మీకు సంతోషకరంగా మారే విధంగా పరిస్థితులు మారిపోతాయి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.